హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఓకే అండి. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి కంటిన్యూ అవుతుంది, చూసేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొట్టండి. నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇక్కడేంటంటే దోసకాయలు ఉన్నాయండి. చివరికి వచ్చినాయి అనమాట. కూరగాయలన్నీ అయిపోయాయి. ఇంకా ఇక్కడ పచ్చిమిరకాయలు అలాగే దోసకాయలు అయితే ఉన్నాయి. దోసకాయ పప్పు చేద్దామని చెప్పేసి ఒలుచుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఇవి ఎన్ని ఉన్నాయి ఏంటి పచ్చిమిరకాయలు అనుకోవచ్చు. ఏంటంటే ఇవి తెచ్చి కూడా చాలా రోజులు అవుతుందండి. ఇంకా పచ్చడి అయితే తినము. తినము అంటే మా హస్బెండ్‌కి ఇష్టం ఉండదు. ఎందుకో తెలీదు. వాళ్ళ అమ్మ అయితే అలవాటు చేయలేదు పచ్చడి అనేది. తింటే ఒక మామిడికాయ పచ్చడి తింటారు. ఇంగ అంతే, మామూలుగా అయితే ఇంకే పచ్చడి తినరు. ఇంగా ఇక్కడొచ్చేసి ఇంగ దోసకాయ పప్పు చేద్దామని జెప్పేసి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా మీరైతే ఎలా చేస్తారు దోసకాయ పచ్చడి అనేది తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే ఇవి పప్పు అన్నీ గూడా ప్రిపేర్ చేసుకొని ఇంక బయటకి గూడా ఎళ్ళాలండి. ఎందుకెళ్ళాలి ఏంటి అనేది కూడా మీకు చెప్తాను. ఓకేనా? ఇంక దోసకాయ పప్పు చేసిన తర్వాత అన్నము మామూలుగా చేయడానికి మళ్ళీ వచ్చైనా చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కాకపోతే బియ్యం నానబెట్టుకొని ఎళ్తే సరిపోతుందండి. నానబెట్టకపోతే నాకు అసలు తినబుద్ధి కాదు మాకు. ఫస్ట్ నుంచి అలానే అనమాట. అంటే నేను అమ్మ దగ్గర నేర్చుకున్నాను. మా చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ అలానే చేసేదనమాట. ఫస్ట్ బియ్యం నానబెట్టి ఆ తర్వాతే వండేది. అన్నమైతే ఇంకప్పుడు మనకి బాగుంటది. పొల్లు పొల్లుగా వస్తుంది. అలాగే బాగా ఉడుకుతుందండి. మరి బియ్యం బియ్యంగా ఉంటాయి. అంటే నానబెట్టకుండా వండితే చాలా డిఫరెన్స్ ఉంటది. అలాగే నానబెట్టి వండితే చాలా డిఫరెంట్ ఉండదనమాట. మీలో ఎంతమంది నానబెట్టి వండుతారు రైస్ అనేది కామెంట్ చేయండి తప్పకుండగా. నాకైతే అలానే ఇష్టము. ఇవన్నీ కూడా కవర్‌లో ఏసినాక హాస్పిటల్‌కైతే వచ్చేసామండి. మా అమ్మతో మాట్లాడుతున్నాను నేను. ఏంది ఇంకెట్టుంది ఏంటి అని అడుగుతుందనమాట. బాగా పింపుల్స్ వచ్చాయండి నా ఫేస్‌కి ఈ మధ్య. మామిడికాయలయి తిన్నాను. అలాగే కొంచెం ఆయిల్ గూడా పడిందనమాట ఫేస్ మీద. అందువల్ల కొంచెం బొబ్బలు గూడా వచ్చాయి. మీరు చూడొచ్చు నెక్ మీద అదంతా గూడా నల్ల మచ్చలున్నాయి గదా! అవన్నీ గూడా ఆయిల్ పడిందనమాట. ఇంకా బొబ్బలొచ్చాయి. తగ్గాయిలెండి. ఇక్కడ అమ్మ కూర్చొనుంది. ఎందుకెళ్ళామంటే హాస్పిటల్‌కి నాకు చెయ్యి నొప్పి వస్తుందండి బాగా. ఎందుకో తెలియట్లేదు. విపరీతమైన నొప్పి. కొన్ని నెలల నుంచనే చెప్పాలి. ఒక 2, 3 మంత్స్ నుంచనమాట. బాగా పెయిన్ వస్తుంది. అక్కడ ఎముకల డాక్టర్ ఉన్నారు. అందుకు సంబంధించి ఉన్నారు కాబట్టి ఇంకా ఎళ్లి చూయించుకున్నాము. అదొచ్చేసి లక్ష్మీ శ్రీనివాస హాస్పిటల్ అనమాట. అక్కడికెళ్తే ఇంకా కొంచెం కాల్షియం ప్రాబ్లమ్ ఉందని అని చెప్పారు. సరేలే అని చెప్పేసి ఇంకా ట్యాబ్లెట్స్ అవన్నీ కూడా ఇచ్చారండి. ఆ తర్వాత ఒక కొలాబరేషన్ వీడియో ఉందండి. ఇందులోనే యాడ్ చేస్తున్నాను నేను. అలాగే స్పెషల్‌గా కూడా ఒక వీడియో చేసి పెడతాను నెక్స్టు. ఓకేనా? ఇది ఎలా వాడాలి ఏంటి అనేది కూడా మనకు అన్నీ కూడా డీటెయిల్‌గా అయితే ఇచ్చారండి స్లిప్పు. చాలా బాగా హెల్ప్ అవుతుందండి. నేనొచ్చేసి 2 డేస్ వాడాను. ఎందుకంటే రివ్యూ ఇవ్వాలి కాబట్టి యూజ్ చేశాను అంతే తప్ప ఇంకా నాకు అంత ఇంట్రెస్ట్ ఏమి అనిపియదు. ఎవరికన్నా ఈ కొలబరేషన్‌కి సంబంధించిన ప్రొడక్ట్స్ కావాలంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. నేనైతే ఇస్తాను. ఎవరికైనా కావాలంటే స్కిన్ కేర్‌కి సంబంధించి. ఎందుకంటే ఇవన్నీ యూజ్ చేసేది ఏం లేదండి. ఒకసారి ఒక వీడియో పెడతాను నేను. కావాలి అన్నవాళ్ళు కమెంట్ చేయండి. ఎక్కువైతే లేవు నాకు తెలిసి. నేను లెక్కేసి చెప్తాను. ఐడియా లేదు నాకైతే. ఓకేనా? చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఇదొచ్చేసి మన స్కిన్ వైటనింగ్ అవ్వడానికి ఆరెంజ్ కలర్‌లో ఉన్నదేంటంటే మనకి మార్నింగు మనకు సీరంలాగా ఉపయోగపడుతుందండి. ఇదొచ్చేసి సీరంలాగా ఉపయోగపడుతుంది. ఫస్ట్‌దొచ్చేసి ఏంటంటే మనకి గ్రీన్ కలర్‌లో ఉంది. వీక్లీ 3 టైమ్స్ మాత్రమే యూజ్ చేయాలండి. మనకి ఫేసు, నెక్ అంతా కూడా వైట్‌గా అవుతుంది. ఇదొచ్చేసి సీరం అనమాట. రోజు డైలీ యూజ్ చేసేది. పగులు యూజ్ చేయాలి. అదొచ్చేసి నైటు యూజ్ చేయాలనమాట. ఆ తర్వాతొచ్చేసి ఇంకా చెప్పాను గదా! మీకు నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ఈ స్కిన్ కేర్‌కి సంబంధించి ప్రొడక్ట్స్ అన్నీ గూడా నేను ఇచ్చేస్తాను. అంటే మీకు కావాలన్న వాళ్ళకి కమెంట్ చేయండి తప్పకుండగా. నేనైతే తప్పకుండా ఇస్తానండి. కాపోతే మీరే డెలివరీ ఛార్జెస్ అయితే పెట్టుకోవాలి. మా దగ్గర అంత స్తోమత అయితే లేదనమాట. చెప్తున్నాను గదా! ముందుగానే చెప్తున్నాను. డెలివరీ ఛార్జెస్ పెట్టుకునే వాళ్ళైతేనే కమెంట్ చేయండి. ఇదొచ్చేసి ప్రోడక్ట్ వచ్చేసి 500 ఉందండి. మనకి సమ్మర్ సేల్ కూడా నడుస్తుందనమాట. 20% ఆఫ్. అమెజాన్‌లో ఉంది. అలాగే నైకాలో కూడా ఉంది మనకి అవైలబుల్‌గా. ఓసారి చెక్‌ఔట్ చేయండి. చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే. ఇంకా ఆ తర్వాత వచ్చేసి మీకు లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఓకేనా?
ఇంకా తర్వాత వచ్చేసి వాటర్ పడుతున్నారు. నాకు మేబీ తెలిసి ఎలక్షన్స్ దగ్గరికొచ్చాయి కాబట్టి ఇంక చివరికనే చెప్పాలి ఈ రౌండు. ఇంక తర్వాత వాటర్ పోసేవాళ్ళు ఉండరండి. కొనుక్కోవాల్సిందే తప్పకుండగా. ఇంక ఇక్కడొచ్చేసి ఏంటంటే నేను వాషింగ్ మిషన్ క్లీన్ చేశాను. సారీ. రోజు నేను వాషింగ్ మిషన్ అని వాడి వాడి అదే వస్తుంది. ఈ కూలర్ ఉంటది గదండీ! ఆ కూలర్ అయితే క్లీన్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఇన్ని రోజులు నాకు తెలియలేదు కింద మనకొకటి రంధ్రం ఉంది. వాటర్ అంతా కూడా బయటకొస్తాయి అని జెప్పేసి 2 డేస్ నుంచి బాగా నీచు వాసన వస్తున్నాయండి వాటరు. చేంజ్ జేయాలని జెప్పేసి వీడియోలు చూస్తూ ఉన్నాననమాట. ఎలా చేంజ్ జేయాలి ఏంటి అనేది. ఇంకా యూట్యూబ్‌లో చూస్తున్నప్పుడు వేరే వాళ్ళ వీడియోలో చూసాననమాట. మనకి సింఫనీ కంపెనీకి కింద హోల్ ఉంటది అని. ఇంక నాకు మంచిదని చాలా బెస్ట్ అనిపిచ్చింది. శుభ్రంగా క్లీన్ చేసేసాను. 2 టైమ్స్ వాటర్ పోసి, ఇంక అదంతా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఆ రబ్బర్ అక్కడే పెట్టేసానండి. నీట్‌గా ఫిక్స్ అయిపోయింది. మళ్ళీ భయమేసిందనమాట తీసేటప్పుడు. మళ్ళీ ఫిక్స్ అవుతుందా లేదా అని జెప్పేసి. మా ఆయనైతే అదే చెప్తున్నారు. మళ్ళీ అది కరెక్ట్ అయిద్దా లేదా అని జెప్పేసి అన్నారనమాట. ఏమో బావ నాకు తెలీదు గదా! మనం మళ్ళీ పెట్టిన తర్వాత చూద్దామని జెప్పేసి అన్నాను. ఇక్కడైతే హోల్ కనిపించట్లేదండి. మళ్ళీ ఇంకా నేను ఫోన్ లైటేసుకొని కొంచెం కిందకి వంగి చూస్తే అప్పుడు అర్థమైంది. అందులో కొంచెం వాటర్ అనేవి బయటకొచ్చాయనమాట. ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తున్నాననమాట హోల్ రాకుండా. ఇక్కడ వాటర్ వచ్చేసరికి కొంచెం చాలా హ్యాపీ అనిపిచ్చింది. కనిపిచ్చింది దేవుడా అనుకున్నా. లేకపోతే మా ఆయన చేతిలో నేను తిట్టేసుకునేదాన్ని అని చెప్పేసి అనుకున్నాననమాట. ఇంక ఆ తర్వాత వచ్చేసి ఇంక నేను వంట కూడా స్టార్ట్ చేసేసాను. హాస్పిటల్ నుంచి వచ్చాక ఇంకా క్లీన్ అయితే చేసుకుంటున్నానండి మొత్తం కూడా. ఎక్కువ టైం ఏం పట్టలేదులేండి. ఒక 1 అవర్‌లో వచ్చేసాం మేము. పోవడము, రావడం మొత్తం కూడా ఒక 1 అవర్‌లో. ఇంకా టాబ్లెట్స్ డైలీ ఏసుకోవాలి. నాకేంటంటే టాబ్లెట్స్ మింగాలంటే పెద్ద తలనొప్పి. ఇంజెక్షన్ అన్నా కూడా తలనొప్పే అనమాట. అంటే భయం లేదు. ఇంజెక్షను కళ్ళు తిరుగుతాయనమాట. అందుకోసం భయం. ఇంక వేరేదైతే లేదనమాట. ఇంకా టాబ్లెట్స్ అయితే నేను చిన్నప్పుడైతే నేను అన్నంలో పెట్టేసుకొని ముద్దలాగా చేసేసుకొని మింగేదాన్ని. మీలో ఎంతమంది అలా చేశారు అనేది కామెంట్ చేయండి. ఇంకా బనానా ఉంది కదా! అరటిపండులో కూడా పెట్టేసి గబక్కన మింగేదాన్ని. మా అమ్మ అయితే భలే తిట్టేది నన్నైతే. అబ్బా! దీనికి బాగలేదంటే ఒక ప్రపంచ యుద్ధమే జరిగిద్ది అని చెప్పేసి చిన్నదానికి కూడా ఓర్చుకోలేదు. కేకలు కేకలేస్తది అని చెప్పేసి తిడుతుంటది. ఇంక ఆ తర్వాత వచ్చేసి మా ఆయన ఏందంటే బిర్యానీ తీసుకొచ్చారు నా కోసం. చాలా రోజులవుతుందండి బయట ఫుడ్ తినక కూడా. మేమైతే చాలా తక్కువ నాకు తెలిసి. ఇంకా నాకు తెలిసి అంతే సంవత్సరంలో ఒక 2, 3 సార్లు అంతే. ఇంకా ఎక్కువేం తినం మేము. ఇంకా ఎందుకో తీసుకురావాలనిపించిందంట నాకు. ఇంక అందుకని చెప్పేసి 2 ప్యాకెట్లు అయితే తీసుకొచ్చారు. నేనైతే సగమే తిన్నాను. తినలేకపోయాను. మళ్ళీ నెక్స్ట్ డే తిందాంలే అని చెప్పేసి ఉంచాను. ఇంక ఈలోపు ఏంటంటే మా నాన్న వచ్చారు. ఇంక తనకైతే ఇచ్చేసాననమాట. ముక్కలు కూడా బాగొచ్చాయండి. ఇంకా బాగా సరిపోయింది. మా ఆయనైతే ఫుల్ ప్యాకెట్ తినేశారు. నేనైతే సగం తిన్నాను. సగం మా నాన్నకిచ్చాననమాట. ఇంకా తర్వాతొచ్చేసి ఇంకా థమ్స్ అప్ కూడా తీసుకొచ్చారు వచ్చేటప్పుడే. ఇంకా తినేసాము. ఇంకా సంవత్సరంలో ఒక 2, 3 సార్లని చెప్పాను కదా! బిర్యానీ తింటాము. ఎప్పుడు తింటామంటే మా పెళ్లి రోజుకి తెచ్చుకుంటాం ఖచ్చితంగా. ఆ తర్వాతొచ్చేసి మా ఇద్దరి పుట్టినరోజులకైతే ఖచ్చితంగా తెచ్చుకుంటామండి. దట్స్ ఫర్ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్.